నమస్తే అందరికీ. చాలా వరకు చాలామంది సొసైటీలలో ఒక సంఘాలుగా ఏర్పాటు చేసుకున్నాక ఆ సంఘాలను ప్రతిరోజు అప్డేట్ లాగా ప్రజల కోసం ప్రజల సేవ కోసం అన్నట్టు పనిచేయాలి. ఈ పని చేసేటప్పుడు ప్రజల సమస్యలపైన మొదటగా ఎంఆర్ఓ గారితో మాట్లాడతాం, ఎంపీడీఓ గారితో మాట్లాడతాం, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో, సిఐ గారితో మాట్లాడతాం. అలాగే ఇంకా వీలైతే డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో కూడా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాం. ఇవి ప్రజా సమస్యలు. ఆ సంఘ నాయకుడు, ఈ సంఘ నాయకుడు, ఇంకొక సంఘ నాయకుడు అన్నట్టు ఆ సంఘాల వారిగా ఈ సంఘాలలో వాస్తవ రేఖలకు సంబంధించి సంఘాన్ని స్థాపించిన నాయకునికి ఇంకా మినిమం ఒక 50,000, 1,00,000 రూపాయలు కూడా క్యాష్ ఉండేది. సరే, ఆ సమస్యల పరిష్కారం చేస్తున్నారు కదా, వాళ్ళకు కొంతవరకు ఆ పరిష్కారం సమస్య మీద, భూము సమస్యలపైన ఇంకా ఎవరైనా సాయం చేస్తారు అనుకుంటే ఎవరు కూడా సాయం చేయరు. ఆ విధానాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఇటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘాల విధి విధానం, కొన్ని కుల సంఘాలు ఉండొచ్చు, కొన్ని వేరే విధంగా సంఘాలు ఉండొచ్చు. ఈ సంఘాల విధానాలు చాలా వరకు వాస్తవ రేఖలతో డబ్బు లేని విధానాలతోనే ఉంటాయి. డబ్బు లేకపోవడం అనేది, మనం కోటీశ్వరులము, లక్షాధిపతులం అయితే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కాకపోతే వాళ్ళు అటువంటి సంఘాలు అవి అని పెట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఓ పార్టీకి 10 కోట్లు ఇచ్చినామా 100 కోట్లు రాబడతారు. ఇంకొక పార్టీకి ఒక 2 కోట్లు ఇచ్చినామా 20 కోట్లు రాబడతారు. ఇంకొక పార్టీకి 1 కోటి రూపాయలు ఫండ్స్ ఇచ్చినామంటే దాదాపు 10 కోట్లు రాబట్టుకుంటారు. ఇలా వాళ్ళ బిజినెస్ ఆధారంతో రాజకీయం చేస్తారు కొంతమంది. మనలాంటి వ్యక్తులు సంఘాలుగా ఏర్పడిన తర్వాత ఈ సంఘాల నాయకులు రాజకీయం దగ్గరికి వెళ్తారు. ఈ రాజకీయం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనము ఎంతో కొంత ఆశించిన తర్వాత వాళ్ళు కొన్ని సంఘాలకు హెల్ప్ లైన్లు ఉంటారు, కొన్ని సంఘాలకు ఉండరు. అది వాళ్ళ ఇష్టం. అయితే ప్రతిరోజు ప్రజలతో ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాము, ప్రజల సమస్యల పరిష్కారంలో ఉన్నాము అని ఎప్పుడైతే ఈ సంఘాల వారిగా నాయకత్వం అనుకుంటామో, ఈ నాయకత్వానికి ఆ రోజు మాత్రమే, ఆ రోజు ఆ జీవన విధానాలు మార్పులు చేర్పులు చేసుకునేదానికి లేదు. ప్రజల సౌకర్యార్థం ఇతను సైకిల్లో వెళ్తాడా, బైక్లో వెళ్తాడా, ఆటోలో వెళ్తాడా, కారులో వెళ్తాడా, టాటో ఇనోవాలో వెళ్తాడా, ఇవన్నీ తీసుకుంటే ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కూడా ఖర్చులతోనే ఈ ట్రావెల్ అంతా. కానీ డబ్బు ఉన్నప్పుడు ఒక విధానాలు, డబ్బు లేనప్పుడు ఒక విధానాలు అంటూ ఈ విధానాలు ఉంటాయి. అయితే పూర్తిగా ప్రజలకు అండదండగా ఉండే వ్యక్తులు సంఘాల వాళ్ళే. ఈ సంఘాల నాయకులు ఆ ప్రజలకు అండదండగా ఉండి ఈ సొసైటీలో ఉండే అధికారులతో మాట్లాడుతూ తదుపరి ఆ సంఘ నాయకుడికి ఎప్పుడైనా కానీ ఏదో ఒక సమయంలో, సందర్భంలో అవసరం వచ్చినప్పుడు ఇంకోటో ఖచ్చితంగా ఈ ప్రజల నుండి సహకారం అందదు. అసలుకే అందదు. ఎప్పుడైతే రాజకీయంగా ఇప్పుడు మనతో పాటు ట్రావెల్ చేసే వ్యక్తులందరూ సమస్యల పరిష్కారం చేసేటప్పుడు మాత్రమే మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతారు. తదుపరి 99-98% రాజకీయ నాయకుల దగ్గరనే ఉంటారు.
సమస్యలు వచ్చినప్పుడు ఆ సంఘం కావాలా, ఆ సంఘ నాయకులు కావాలా. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ సంఘ నాయకులు కావాలా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ సంఘ నాయకులు కావాలా. ఒక భూమి పరిష్కారం కావాలంటే ఆ సంఘ నాయకులు కావాలా. ఒక ఇంట్లో ఒక సమస్య వచ్చిందంటే ఆ సంఘ నాయకులు కావాలా. కానీ సంఘ నాయకుడు మాత్రం దానికి అవసరం లేదు. సమస్యలు వచ్చినప్పుడే అవసరం. సంఘ నాయకుడిని దాదాపు అతన్ని ఫ్లెక్సీ వేసుకుందాము, అతని ఫోటో ఉండాలి, ఆయన మా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రావాలి, ఆయన మా పెళ్ళిళ్ళకు ముఖ్య అతిథిగా రావాలి, ఆయన మా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రావాలి అన్న వాస్తవ రేఖలు మాత్రం ఉండవు. ఎందుకంటే ఫ్లెక్సీలు ఓటు ఉంటాయట. ఈ నాయకుడు పరిష్కారం చేసి సమస్యలు మాట్లాడి ప్రతిరోజు అనునిత్యం మాట్లాడే వ్యక్తులకి ఎక్కడ కూడా ఉండవు. కానీ ఎవడో ఆ నాయకుడు మా నాయకుడు, ఈ నాయకుడు మా నాయకుడు, ఆయన పులి దొర, ఈయన పిట్టల దొర, ఆయన సింహం, ఈయన పులి, ఈయన చిరుతపులి అని ఆయన ఫోటో పెద్దది వేసి చిన్న చిన్నటి బిళ్ళల్లాగా వీళ్ళ ఫోటోలు ఉంటాయి. ఈ బిళ్ళల్లాగా ఉండే ఫోటోలందరికీ ఈ సంఘ నాయకులందరూ సాయం చేసిన వాళ్ళే. కానీ ఆడ మాత్రం మన ఫోటో ఉండదు, ఈ సంఘ నాయకుడి ఫోటో ఉండదు. ఇలాంటి విధానాల్లో, ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ఉన్నారు. కానీ సేవ చేయాలి, సేవలో ఉండాలి, ప్రజలకు అంకితంగా ఉండాలి అన్న భావనతో ఎంతోమంది నాయకులు ప్రజాస్వామ్యంలో పూర్తిగా ఈరోజు తెర మరుగైపోయాయి. ఈరోజు ఒక మావోయిస్ట్ నక్సలైట్స్ కూడా మహా చదువులు చదివిన వ్యక్తులు కూడా ఈరోజు ఈ ప్రజల కోసం మా ప్రాణాలు పోవాలా ఎందుకు అనుకున్నారు. వాళ్ళందరూ సరెండర్ అయ్యారు. దాదాపు 90% భారతదేశంలో. ఎందుకంటే వీళ్ళ కోసం మేము ఒకప్పట్లో త్యాగాలు చేసినాం, వీళ్ళ కోసం ఒకప్పట్లో ప్రాణాలు పోగొట్టుకున్నాం, వీళ్ళ కోసం సర్వం, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరినీ వదిలేసి సమస్య మీద పరిష్కారం చేయాలని కత్తులు పట్టుకున్నాం, గన్నులు పట్టుకున్నాం, పిస్తళ్ళు పట్టుకున్నాం, రైఫిళ్ళు పట్టుకున్నాం, మిషన్ గన్నులు పట్టుకున్నాం, అడవిలో ఉన్నాం. అడవిలో ఏ రోజు తింటున్నామో ఏ రోజు తినలేదో ఎవరికీ అర్థం లేదు. కానీ ఒకప్పట్లో ఉన్న ప్రేమ, ఒకప్పట్లో ఉన్న అనురాగం, ఒకప్పట్లో ఉన్న ఒక బంధం నేటి ప్రజానీకానికి లేదు. వాళ్ళ సమస్యల పరిష్కారంలో మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి? మళ్ళీ వాళ్ళు ఆ గూటి పక్షుల మాదిరిగానే వెళ్ళిపోతారు. ఇటు పక్క మన పైన అభిప్రాయం లేదు అన్న వాస్తవాలు ఈ భారతదేశంలో ప్రజలు గమనించినారు. గమనించిన తర్వాతనే చాలామంది మావోయిస్టు నక్సలైట్స్ గౌరవనీయులు అనాలి వాళ్ళను. అలాంటి వ్యక్తులు ఈరోజు వద్దు, ఈ సాయుధ పోరాటం వద్దు, ఈ సాయుధ పోరాటం వల్ల మా ప్రాణాలే వెళ్ళిపోతున్నాయి, కానీ ఎవరు కూడా మన మీద అభిమానం, ఆప్యాయత అన్న ఆలోచనలు ఎక్కడ లేవు. వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కావాలన్న ఒక్క మాట కోసమే అడవుల పాటలు పట్టాం, చదువుకున్నాం, ఎన్నో విధాలుగా ఉన్నాం. కానీ నేటి పరిస్థితి చాలా వరకు తారుమారుగా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు కనుమరుగయ్యారు. అలాంటి విధానాల్లో సంఘ నాయకులు ఎంత అటువంటి మహా గొప్ప నేతలు, లీడర్లు ఒక సాయుధ పోరాటంలో మిషన్ గన్నులు తగిలించుకొని అడవుల పాలై తిరిగి సమస్యలను పరిష్కారం చేసే విధానాల్లో ఎక్కుపెట్టిన వ్యక్తులు ఈరోజు వద్దు,
ఈరోజు జనజీవన స్రవంతిలోనే ఉందాం అన్నారు అంటే, అనుకుంటున్నారు అంటే, పోలీసులకు లొంగిపోతున్నారు అంటే ఎంత బలహీనమైన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామో ఒకసారి ఆలోచన. కాబట్టి ప్రజలు ఎన్ని విధాలుగైనా ఏ విధంగా బతుకుతారు, బతకలేరు. కానీ ఒక నాయకుడు, ఒక నాయకత్వం ఎట్లా అంటే బతకలేడు. వాడి జీవనం అంతా చచ్చే వరకు నేను నాయకుడిని అనుకుంటూనే ఉంటాడు. అలాంటి నాయకత్వాన్ని మనము ఆసరాగా తీసుకోలేం. మనము ఒక నాయకత్వాన్ని పెంపొందించుకోలేం, ఒక నాయకత్వాన్ని బలపరుచుకోలేం, ఒక నాయకత్వాన్ని బలమైన నినాదంతో ప్రజలకు నిరూపించే విధంగా చూపలేం. కాబట్టి చాలా వరకు ఎంతోమంది కనుమరుగైన నాయకులకు, ఎంతోమంది కుల సంఘాల వారిగా కావచ్చు, ఇంకా సంఘాల వారిగా కావచ్చు, ప్రజలకు అనునిత్యం సేవలు అందించిన ఎంతోమంది మహా వ్యక్తులకు మహాజన రాష్ట్ర సమితి రెండు చేతులు జోడించి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వారి జీవన విధానాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తులు వాళ్ళంతా. వాళ్ళకు ఉన్న వాళ్ళందరికీ నమస్సులు, లేని వాళ్ళందరికీ